ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఇది ఉంటుంది. అండ్ ఎవ్రీ వన్ వేర్ వెరీ కట్ అంటే స్టూడియోస్ అండ్ వెరీ వాళ్ళ కట్టసి అవన్నీ కూడా నా పట్ల దే వర్ వెరీ గుడ్. వెంకటేష్ గారు ఐ రిమెంబర్ అంటే నేను ఆయనతోటి లక్ష్మి చేశాను, ఆ తర్వాత చింతకాయల రవి చేశాను, ఆ తర్వాత మళ్ళీ నేను ఇదే నారప్ప చేశాను. చింతకాయల రవిలో నేను చేసింది ఎంత సీన్, ఒకటే ఒకటే సీను. ఒక సీన్కి బిఫోర్ లీడ్ బయట, తర్వాత లోపల, అంతే ఫినిష్. ఏది అమెరికాలో, ఇక్కడెక్కడ కాదు. ఒక్క సీను కోసం నన్ను ఇక్కడి నుంచి అమెరికా తీసుకెళ్ళారు. స్టిల్ ఇట్స్ హిట్ లైక్ చిన్న గడ్డంతో. బట్ చూడండి, దానికి వెంకటేష్ గారి సజెస్ట్ చేశారంట రాజీవ్ని పెట్టండి అని. ఐ డోంట్ నో, సో థ్యాంక్స్ టు హిమ్. అండ్ నేను ఒకటి రెండు విషయాలు కొంచెం ఆయన చెప్పింది ఆ రోజున పట్టించుకుని ఉంటే నా ఇంకా వేరే మంచి స్టేజ్లో ఉండేవాడిని. ఆయన లక్ష్మీ చేసేటప్పుడు రాజీవ్ మా కాన్సన్ట్రేట్, జిమ్ అలాంటివన్నీ వర్క్ చేయమ్మా, యోగా అవన్నీ చెయ్యి, జిమ్ అవన్నీ చెయ్యి, ఎవరు లేరు, బాగా బాడీ అన్నీ చూసుకోని. నేను ఆ టైంలో పెద్దగా వినలేదు, పట్టించుకోలేదు. అంటే హడావిడిలో ఉన్నాను, ప్లస్ ఇట్ వెంట్ పాస్ట్, అలా వెళ్ళిపోయింది. ఆ ఫ్లోలో జిమ్ అవన్నీ కూడా చేయలేదు. బట్ సార్, మీరు ఒకవేళ ఈ ఇంటర్వ్యూ కనుక చూస్తే నేను మీకు మాట ఇస్తున్నాను, ఆఫ్టర్ 50 ఐఎమ్ గోయింగ్ టు డెఫినెట్లీ వర్కౌట్. మీరన్న ఆ బాడీ అన్నీ ఇప్పుడు తీసుకొస్తాను, ఆ తర్వాత నా నా నసీబ్ ఎలా ఉందో చూద్దాం. సో గుడ్ సజెషన్స్ నాకు ఇచ్చినప్పుడు, ఈవెన్ అల్లు అర్జున్ గారు వర్క్ చేసినప్పుడు ఆయన పిలిచి, అందరిలో తెర మీద ఇంతమంది నటులు ఉంటే మిమ్మల్ని చూడాలనిపిస్తుందండి, మీరేంటి ఎక్కువగా కనిపించరు ఏంటి అంటే, ఎవరిని కలవరా అంటే, అవును సార్ కలవనండి. అలా ఎందుకు సార్ కలవాలండి, వెళ్ళి అడగండి సార్, మేక్ యువర్ సెల్ఫ్, కలిసి చేద్దామని చెప్పండి ఇంకోటి అన్నారు. అది కూడా నేను పెద్దగా అంటే ఎక్కడో వెళ్ళి, అంటే మా నాన్న దగ్గర నుంచి వచ్చిన అలవాటు, అంటే నా వర్క్ తెర మీద చూస్తారు కదా, చూసినప్పుడు నన్ను పిలుస్తారు కదా అని. సో లేటర్ ఇప్పుడు ఆఫ్టర్ 50 ఐ హావ్ అండర్స్టూడ్ పిఆర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, గోయింగ్ అండ్ మీటింగ్ అన్నది. సో ఐ విల్ డూ దట్ నౌ. సో గోయింగ్ అండ్ మీటింగ్ ఆర్ కాలింగ్ డైరెక్టర్స్ ఆర్ నాట్ దట్ ఐ వోంట్ పక్క వాళ్ళకి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన వేషాన్ని లాక్కోను, కానీ నాకంటూ ఒక స్పెషల్ క్రియేటర్. కొంతమంది యాక్టర్స్కి తారక్ కూడా ఒక మంచి మాట చెప్పాడు, ఒక 3 నెలలు నాకు వదిలిపెట్టరా నీ చూద్దు అన్నాడు. చేంజ్ సరే అన్నాను, కానీ అడలేదు. చూద్దాం అంటే నేను ఇంటి దగ్గర ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ డిఫరెంట్, అంటే వేరే వేరే కారణాల వల్ల నేను కుదరలేదు, బట్ ఐఎమ్ స్టార్టింగ్. చూద్దురు కానీ లెట్స్ సీ. రాజీవ్ గారు మూవీస్ కాకుండా దొరికిన టైంలో హాబీస్ ఏంటి? నాకు క్రికెట్ ఆడేవాడిని. మాకు మా సిసిఎల్ బ్యాచ్ ఒకటి ఉంది, క్రికెట్ బ్యాచ్. అంటే మాకు టీసీఐ అని ఉంది, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్. శ్రీకాంత్ అన్న ప్రెసిడెంటు, నేను వన్ ఆఫ్ ది మెంబర్ని, తరుణ్ జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ వచ్చి శివాజీ రాజా గారు. ఇలా 5గురితో మొదలుపెట్టింది. సో తర్వాత ఓవర్ ది ఇయర్స్ మేము ఆడుతూనే ఉన్నాం. సో అందరూ కలిసి దే ప్లే నవ్ ఆల్సో. అక్కడప్పుడు నేను మధ్యలో మానేశాను, నేను చాలా కాలం అయింది. అప్పట్లో వీ యూస్ టు ప్లే, ఎంజాయ్ చేసేవాళ్ళం ఆ సీసీఎల్ కోసం. బాగా డిఫరెంట్ కంట్రీస్ కూడా వెళ్ళాం, ఆ సీసీఎల్ పుణ్యం అని చెప్పేసి మ్యాచ్లు. సో ఇవన్నీ అదొక ఇది. ఎక్కువ శాతం సినిమాలు చూడడమే, సినిమాలు పెట్టుకొని, ఇంగ్లీష్ సినిమాలు, ఆ కొరియన్ సినిమాలు, చైనీస్ సినిమాలు, చైనీస్ సినిమాలు, రష్యన్, ఇలాంటివన్నీ చూస్తుంటాం. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూవీస్, డిఫరెంట్ లాంగ్వేజెస్. మన దాంట్లో తమిళ్, కన్నడ, మలయాళం, ఇంకా అన్ని రకాల అంటే పంజాబీ, బెంగాలీ చూశాను, పంజాబీ చూడలేదు, ఒడియా చూడలేదు. సో కొన్ని అంటే మన లాంగ్వేజెస్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ చూశాను. హిందీ చూస్తుంటాను, హైదరాబాదీ కాబట్టి ఎక్కువ శాతం హిందీ ఎక్కువ చూసేవాళ్ళని ఇదివరకు. ఇప్పుడు తగ్గింది.